సింపుల్ సర్క్యూట్ విత్ స్విచ్ నేర్చుకున్నాం కదా ఎలా చేయాలో. ఈరోజు ఈ సింపుల్ సర్క్యూట్ను ఈ రకరకాల మెటీరియల్స్తోని టెస్ట్ చేద్దాం. అంటే సర్క్యూట్ కంప్లీట్ అవుతుందా లేదా, బల్బు గ్లో అవుతుందా లేదా అనేది టెస్ట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఒక మ్యాచ్ స్టిక్ తీసుకున్నాం మనము. ఈ మ్యాచ్ స్టిక్ని ఏం చేస్తామంటే ఇక్కడ మధ్యలో పెడతాం మనం. ఈ స్విచ్కును దీనికి మధ్యలో పెడతాము. కరెంట్ ఫ్లో అవుతుందా లేదా చూద్దాం. నో అది దానికి టచ్ అయింది చూడండి. ఇప్పుడు కరెక్ట్గా స్టిక్కు టచ్ అయింది. స్విచ్ అనేది స్టిక్కు, మ్యాచ్ స్టిక్ అగ్గిపుల్లకు టచ్ అయింది. ఇప్పుడు ప్రవహిస్తుందా కరెంట్? సో ప్రవహించదు. నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ స్పూన్ కూడా చూద్దాము. ప్లాస్టిక్ స్పూన్ని మధ్యలో పెడదాం. ఇక్కడ దేనికి మధ్యలో పెడుతున్నాం మనము? ఈ స్విచ్ సేఫ్టీ పిన్నుకును ఏ పాయింట్కి మధ్యలో పెట్టినప్పుడు అది ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుందా లేదా చూద్దాం. అవుతుందా ప్లాస్టిక్ స్పూన్కి? నో. నెక్స్ట్ స్టీల్ స్పూన్తో టెస్ట్ చేద్దాము. స్టీల్ స్పూన్ కనుక మనం ఇక్కడ ఏ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు చూడండి, మనం సేఫ్టీ పిన్ అని స్విచ్ అనుకున్నాం కదా, సో దీన్ని టచ్ చేద్దాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుందా లేదా? ఫ్లో అవుతుంది. ఎందుకు? ఇది మెటల్ కాబట్టి, స్టీల్ మెటల్ కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అన్నమాట. నెక్స్ట్ గోల్డ్తో టెస్ట్ చేద్దాము. గోల్డ్ ఇక్కడ పెట్టినప్పుడు కంప్లీట్ అవుతుందా లేదా సర్క్యూట్ అనేది చూద్దాం. అవుతుందా? ఎందుకు అవుతుంది కంప్లీట్? గోల్డ్ కూడా ఒక మెటల్. మరి గోల్డ్ తోని మనకు కరెంట్ వైర్లు ఎందుకు తయారు చేస్తలేరు? వెరీ కాస్ట్లీ. కాబట్టి దేంతో తయారు చేస్తారు మరి? లో కాస్ట్ మరియు ఫాస్ట్ గా వేడయ్యే మెటల్స్ తోని కరెంట్ వైర్లు తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? కాపర్ చీప్ మరియు త్వరగా వేడెక్కుతుంది అన్నమాట. వేడెక్కి తన గుండా కరెంటును త్వరగా పాస్ చేస్తుంది కాబట్టి కాపర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక బ్యాంగిల్. ఈ బ్యాంగిల్ దేంతో తయారైంది? గ్లాస్ తోని తయారైంది. మరి దీని గుండా మనకి కరెంటు ఫ్లో అవుతుందా లేదా చూద్దాం. అవుతుందా? నో. ఎందుకు? దీని గుండా కరెంటు పాస్ అవ్వదు. ఇంకోటి ఇది మేకు. ఈ మేకు గుండా కరెంటు పాస్ అవుతుందా లేదా చూద్దాం. పాస్ అవుతుంది. ఎందుకు? ఇది ఐరన్ తో తయారైంది. ఏ మెటల్? ఐరన్ మెటల్. ప్లాస్టిక్ అయిపోయింది కదా పాప. నెక్స్ట్ రబ్బర్తో చెక్ చేద్దాం. చూడండి, అసలు సర్క్యూట్ అనేది కంప్లీటే కాదు. అవుతుందా? ఇంకోటి చూడండి, ఇది పెన్ను నిబ్. పెన్ను మొత్తం ప్లాస్టిక్, నిబ్బు మాత్రము స్టీల్. దేంతోని? స్టీల్. పాస్ అయింది కరెంటు. ఓకే, మరి దీని బాడీని పెడదాం. పెన్ను యొక్క బాడీని పెడదాం. పోతుందా కరెంటు? నెక్స్ట్ మనం యూజ్ చేసే కాయిన్స్. ఏంటి ఇవి? కాయిన్స్. ఈ కాయిన్స్తోని మనకు కరెంటు ఫ్లో అవుతుందా లేదా చూద్దాం. ఎందుకు కాయిన్ టెస్ట్ చేస్తున్నాం? ఇది ఏంటిది మరి? పేపర్. ఇది దేంతో తయారైంది? ఇది ఇత్తడితో. ఇది కూడా ఒక మెటలే కదా? వచ్చిందా? ఇప్పుడు ఒక చాక్ పీస్తో ట్రై చేద్దాము. చూడండి, కరెంటు పోతుందా? నో. నెక్స్ట్ ఇది ఒక సిల్వర్ రింగ్. వెండి అనేది మెటలా కాదా? మెటల్. సో కరెంటు ఫ్లో అవుతుందా లేదా చూద్దాం. అయిందా? సిల్వర్ కూడా కాస్ట్లీనే కాబట్టి సిల్వర్తో కూడా వైర్లు తయారు చేయరు. మనకు తెల్లగా కరెంటు వైర్లు తెల్లగా కనబడే మెటల్ ఏంటిదంటే అల్యూమినియం. ఏంటిది? అల్యూమినియం. అది కూడా సిల్వర్ లాగా ఉంటుంది కానీ సిల్వర్ కాదు. నెక్స్ట్ చూడండి, పేపర్ నుండి కరెంటు పోతుందా మరి? పోవడం లేదు. సో నెక్స్ట్ ప్లాస్టిక్ స్కేల్.
ఈ స్కేల్ నుండి టెస్ట్ చేద్దాం మనము. అంటే ప్లాస్టిక్ నుండి కరెంట్ పోతుందా లేదా చూద్దాం. పోయిందా? సో ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వాలంటే మెటల్స్తోని మాత్రమే ఫ్లో అవుతుంది. రకరకాల మెటల్స్, అందులో ఎక్కువగా యూజ్ చేసే మెటల్ ఏంటంటే కాపర్ మరియు అల్యూమినియం. ఎందుకు అని అంటే వాటి నుండి కరెంట్ అనేది త్వరగా పాస్ అవుతుంది మరియు అవి చీప్గా ఉంటాయి, కాస్ట్ తక్కువ ఉంటాయి. కాబట్టి మనము వాటిని యూజ్ చేయడం జరుగుతుంది.